నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్గా వర్క్ చేస్తున్నాను. సో నేను మెయిన్లీ ఏంటంటే షోల్డర్స్, హిప్స్ అండ్ నీ జాయింట్స్ మెయిన్ ఎక్కువ డీల్ చేస్తుంటాను. షోల్డర్స్లో ఏంటంటే మనకి కండలు కట్టయితే కొంతమంది కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే మనకి భుజాల్లో కండలు కట్టేది ఇట్లా పైకి లేపలేకపోతున్నా మన ఇబ్బంది ఎక్కువ వస్తుంది అనమాట. వాళ్ళలో ఏంటంటే మనము ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ తీసి అందులో కండ కట్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మనకి రిపేర్ చేయాలి. కొంతమంది ఏంటంటే లేట్ స్టేజ్లో వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ కండ కట్ అయిపోయి తర్వాత బాల్ అంటారు కదా, అది పైకి వెళ్ళి పైన బోన్ తగిలి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది అనమాట. కొంతమంది ఆ స్టేజ్లో వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే రివర్స్ షోల్డర్ ఆర్థోప్లాస్టీ అంటారు. షోల్డర్ రీప్లేస్మెంట్ మనం మోకాలు చెప్పే మార్పిడి ఎట్లా చేస్తామో అట్లానే భుజం కూడా మార్పిడి చేస్తాం అనమాట. సో అది ఒక లేటెస్ట్ టెక్నిక్. కొంతమందికి ఏంటంటే ఒకవేళ అరుగుదల లేదు, ఓన్లీ కండే కట్ అయింది, బట్ ఆ కట్ అయిన కండని రిపేర్ చేయలేమన్నమాట. అంటే కొంచెం లేట్ చేయడం వల్ల ఆ కండ పాడైపోయి ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అది లేటెస్ట్ టెక్నిక్ ఒకటి. అది నేను సౌత్ కొరియాలో ట్రైన్ అయ్యాను అనమాట. అది సో టెండాన్ ట్రాన్స్ఫర్స్ వేరే ప్లేస్ నుంచి ఆ టెండాన్ తీసుకొని మనం ఇక్కడ దాన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. అది టెండాన్ ట్రాన్స్ఫర్ అంటారు. నెక్స్ట్ హిప్స్ అనమాట. హిప్స్ జనరల్గా ఏంటంటే మనకి తొంటి మార్పిడి అంటారు కదా. సో కొంతమందికి ఏంటంటే అవి ఫీచర్లు అది లూజ్ అయినప్పుడు కొంతమంది బోన్ లాస్ కూడా ఉంటుంది. సో అది లూజ్ అయిపోయి బోన్ లాస్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి రివిజన్ హిప్స్ అంటారు అనమాట. ఆ రివిజన్ హిప్స్ అయితే నేను దుబాయ్లో ట్రైన్ అయ్యాను ఎక్కువ. సో వాటికి ఏంటంటే కొంచెం లేటెస్ట్ ఆప్షన్స్, ఆ కప్ సైజ్ పెంచడం కానీ, ఆ బోన్ గ్రాఫ్ట్స్ వేరే ప్లేస్ నుంచి తీసుకొని అక్కడ పెట్టడం కానీ, ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ సో యశోద హాస్పిటల్ సమాధిలో చేస్తుంటాను. నెక్స్ట్ మోకాళ్ళకి వస్తే సో జనరల్గా ఏంటంటే యంగ్ పీపుల్లో మనకి లెగిమెంట్ ఇంజరీస్ అంటారు కామన్గా. అవి స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు అనమాట. అవి సో ఏసీఎల్ కానీ, పీసీఎల్ కానీ, మెనిస్కస్ కానీ ఇవి కామన్గా కట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి జనరల్గా రెగ్యులర్గా డీల్ చేస్తుంటాం. సో కొంతమంది లేటెస్ట్ ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ సీయింగ్ అంటే కార్టిలేజ్ లాస్ అనమాట. అంటే అందులో కొంతమందికి 2mm కానీ, 4mm కానీ, 6mm కానీ అట్లా కార్టిలేజ్ లాస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రీవియస్గా ఏంటంటే ఇంజెక్షన్స్ కానీ, పీఆర్పీస్ కానీ అలాంటివి చేసేవాళ్ళము. బట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ లేవు పీఆర్పీతో, అంటే నాట్ 100% గ్యారంటీ. సో వాళ్ళకి లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే హైలా ఫస్ట్ ప్యాచెస్ లాగా, అంటే ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో సేమ్ ఆ మెటీరియల్ లాగానే అలాంటి ఒక లేటెస్ట్ ఒక మెటీరియల్ వస్తుంది. దాన్ని ఆర్థోస్కోపీ కీవల్ సర్జరీ ద్వారా దాన్ని ఫిల్ చేస్తే ఏంటంటే పక్కన కార్టిలేజ్ సెల్స్ని తీసుకొని సేమ్ అట్లానే ఫామ్ చేస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే అది ఇంకా అరుగుదల అనేది ఇంకా ఎక్కువ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ నేను యశోద హాస్పిటల్ సమాధిలో చేస్తుంటాను. నాది బేసికల్గా పల్నాడు ఏరియానే, వినుకొండ, ఎస్పెషల్లీ న్యూజిలాండ్ మండలం గాంధీనగర్. సో నేను ప్రతి నెల 3వ మంగళవారము వినుకొండకు వస్తుంటాను తిరుమల హాస్పిటల్కి. సో నర్సాపేట కూడా వచ్చే ఆలోచనలో ఉన్నాను. సో మీకు ఇట్లాంటి ఏమైనా షోల్డర్స్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఏదైనా ఇక్కడ అంటే సెకండ్ ఒపీనియన్ లాగా మీకు ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా, లైక్ షోల్డర్స్ కానీ, తొంటికి సంబంధించిన కానీ, మోకాలకు సంబంధించిన కానీ ఇలాంటి ఏమైనా ఉన్నా కానీ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.